టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జూలై 2వ తారీఖు మంగళవారం. ఈరోజు యోగిని ఏకాదశి ఉదయం 8:42 తదనంతరం ద్వాదశి అనేది ఉంటుంది. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి కృత్తికా నక్షత్రం తెల్లవారుజామున 4:40 వరకు, తదనంతరం రోహిణి నక్షత్రం అనేవి ఉంటాయి. ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది ఎంతో కొంత ప్రయోజనం లేదా లాభాల దిశగా వెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఏదైనా ఒకే దాని మీద వీరు ఏకాగ్రత పెట్టి దానికి ఉపక్రమించినట్టయితే కనుక తప్పకుండా విజయం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ వీరి యొక్క మానసిక స్థితి ఈరోజు కాసేపు అలా చేయాలి, కాసేపు ఇలా చేయాలి, ఈ రకమైన సంశయాత్మక ధోరణి ఎక్కువ అవటం వల్ల కూడా కొంత ఇబ్బంది పడే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇక కంటికి సంబంధించినవి కానీ లేదా నరాలకి సంబంధించినవి కానీ కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు మౌనంగా సంయమనంగా ముందుకెళ్ళటం మంచిది. అలాగే అమ్మవారికి సంబంధించిన పూజలు ఎంతో కొంత మేలు చేస్తాయి. వృషభ రాశి వారికి ఈరోజు ఏదైనప్పటికీ కూడా ఖర్చులు అధికంగా ఉండటం, అలాగే విదేశాలకి వెళ్ళాలి అనుకునే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అంటే ఖర్చులు అనేది ఒక రకంగా ఉంటే కనుక మరో విధానంలో అయితే కనుక మరి దూర ప్రయాణాలు లాభించే అవకాశాలు పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా వివాహం కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా రోహిణి మృగశిర నక్షత్రం వారికి ఎక్కువ మంచి జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే రోహిణి నక్షత్రం వారు ఏదైనా సరే కొద్దిగా ఇన్ఫెక్షన్స్ సంబంధించిన అనారోగ్యాలు ఎక్కువగా పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. కృత్తికా నక్షత్రం వారు వారి యొక్క తొందరపాటు వల్ల ఇవాళ కొంతవరకు ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది మేలు చేకూరుస్తుంది. మిథున రాశి వారు ఈరోజు వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది చాలా చక్కగా పూర్తవటం అనేది ఎంతో కొంత మానసికంగా ఉల్లాసం ఉత్సాహం కలిగించేలాగా ఉండటం అనేది అయితే ఉంటుంది. కానీ కోపతాపాలను మాత్రం నియంత్రణలో ఉంచుకోలేకపోతారు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోలేక కొంత ఇబ్బంది పడటం అనేది అయితే ఉంటుంది. కానీ మిగతా గ్రహాల స్థితి అంతా కూడా బాగుండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో బయటపడటం, అలాగే సంతానపరంగా కూడా ఎంతో కొంత ఆనందాన్ని పొందటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు వీరికి ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మరింత ఉపయుక్తంగా ఉంటాయంటలో సందేహం లేదు. కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో తాత్కాలికంగా చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వారి యొక్క తెలివితేటలతో వాటి నుంచి ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఖర్చులు అనేవి గతంలో లాగానే ఇప్పుడు కూడా ఇంచుమించు ఖర్చులు అయితే అధికంగానే ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఇంటిలో కొన్ని వరకు ఈ సమస్యలకి జవాబులేని కొన్ని ప్రశ్నలు అయితే అలా ప్రశ్నలుగానే ఉండిపోయే పరిస్థితులు కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. వీటికి ఎలా చేయాలి ఏం చేయాలి అనే దానికి పెద్దగా జవాబు ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఏదైనప్పటికీ కూడా దైవ అనుగ్రహంతో ఎంతో కొంత ముందుకెళ్ళటం అనేది ఒకటి మాత్రమే పరిష్కారంగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. సింహరాశి వారు ఈరోజు వారు చేపట్టే పనుల్లో వాటిని చాకచక్యంగా పూర్తి చేయగలగటం అనేది అయితే ఉంటుంది. అనుకోకుండా కొత్త అవకాశాలు రావటం, అలాగే ఏదైనా సరే ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు వీరికి ఎంతో కొంత సంతృప్తికరంగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఏదైనప్పటికీ కూడా వారిగా తీసుకోకుండా మార్పులు ఉండటం అనేది అవసరం. తప్పనిసరి మారాల్సి వచ్చిన మారిన వాళ్ళకి మాత్రమే ఎక్కువగా అదృష్టం రావటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మరి నరాలు కీళ్ళు విషయంలో మాత్రం ఎంతో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చంద్రుడు కేతువు నక్షత్రంలో ఉండటం, కేతువు లగ్నంలో ఉండటం. సో దీనివల్ల ఏదైనప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య తర్వాత ఈ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఒకంత తలనొప్పులు వచ్చే అవకాశాలు అయితే ఈరోజు అధికంగా కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఉన్నంతలో జాగ్రత్తగా వెళ్ళిపోవటం తప్ప కొత్త వాటిని ఆర్భాటంగా ప్రారంభించాలనుకోవటం,
అలాగే ఏదైనా సరే ఇది నా వల్లే అవుతుందని ఒక అతి విశ్వాసానికి లోను కాకుండా ఉండటం అనేది కూడా చాలా అవసరం. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సంయమనంతో అచితూచి వెళ్ళటం అనేది చాలా అవసరం. ఇక భార్యాభర్తల మధ్య కూడా ఎంతో కొంత కలహాలు చోటు చేసుకునే పరిస్థితులు కూడా అధికంగా కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారు ఈరోజు వారు ఎంచుకున్న పనులు ఏమైనప్పటికీ కూడా అందులో ఎంతో కొంత పరమార్థం, ప్రయోజనం కనిపిస్తున్నాయి. ఇంకా భార్యాభర్తల మధ్య మాత్రం స్వల్పంగా విభేదాలు అయితే ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు ఎవరికైతే ఉంటాయో అవి ఎంతో కొంత ఈరోజు ముందుకెళ్ళే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక స్నేహితుల విషయంలో మాత్రం ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. స్నేహితుల యొక్క బలవంతం మీద ఏమైనా సరే ఒక్కోసారి తప్పులు చేయటం, తద్వారా ఎంతో కొంత నష్టపోవటం అనేది కూడా కనిపిస్తుంది. కనుక స్నేహితుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారు ఈరోజు ఎవరితో ఎలా ఉండాలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు అనుకోకుండా వారి విషయంలో ఏవైనా సరే కలహాలు, అపార్థాలు కలిగే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇతరులతో వీరు చేసే ఏదైనా సరే ఆ ఉద్యోగ వ్యాపారాల్లో మాత్రం ఎంతో కొంత రాబడి పెరగటం లేదా ఎంతో కొంత ఆనందం చేకూరటం అనేది అయితే కనిపిస్తుంది. ఇంట్లో పనిచేసే వారి విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఒక్కోసారి వస్తువులు ఏమైనా సరే దొంగతనం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన పూజలు ఎంతో కొంత ప్రయోజనాన్ని ఇస్తాయి. ధనుర్రాశి వారు ఈరోజు వారు ఎంచుకున్న పనుల్లో ఎంతో కొంత ప్రయోజనం ఉన్నప్పటికీ కూడా ఇక స్వతంత్రంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం ఒకంత తడబాటు అనేది ఉంటుంది. ఇక కొత్తగా వ్యాపార విస్తరణకు పూనుకోకుండా ఉండటం అనేది అవశ్యమని చెప్పవలసి ఉంటుంది. సంతాన విషయంలో మాత్రం ఏదో కొంత బాధపడటం లేదా ఆందోళన చెందడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఎలా చూసినప్పటికీ కూడా ఈరోజు మిశ్రమంగా వెళ్ళే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మకర రాశి వారికి ఈరోజు కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. ముఖ్యంగా ఇంటి పరంగా ఎంతో కొంత చికాకులు, ఒక సమస్య వదులుతుంది అనుకునే టైంకి ఇంకో సమస్య చుట్టుముట్టడం, ఈ రకమైన పరిస్థితులు ఎక్కువగా ఉత్పన్నం కావటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక చేసే వ్యాపార విషయాల్లో అయితే కనుక పెద్దగా చెప్పుకోదగిన మార్పులు లేవు. ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకైతే మాత్రం మరింత ఒత్తిడి పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ధనస్థానంలో శని యొక్క స్తంభన వల్ల మనకి రావాల్సిన ఏవైనా బయట నుంచి రావాల్సిన డబ్బు అనేది సకాలంలో రాలేకపోవటం, తద్వారా ఎంతో కొంత మానసిక చికాకులు ఎదుర్కోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు కాలభైరవుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కుంభరాశి వారు ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కేవలం వీరు తీసుకునే నిర్ణయ లోపమే తప్ప లేదా బద్ధకం అనే తప్ప మిగతా ఏదైనప్పటికీ కూడా ఈ రెండుని త్యజించి వీరు కనుక పనులు చేపట్టినట్టయితే కనుక తప్పకుండా విజయ అవకాశాలు మెరుగుపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, తర్వాత కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు ఎంతో కొంత ప్రయోజనం పొందే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు వీరి యొక్క బద్ధకాన్ని తగ్గించుకుని పనులకు ఉపక్రమించినట్టయితే కనుక ఎంతో కొంత ప్రయోజనం అనేది అయితే ఉంటుంది. ఈరోజు వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. మీనరాశి వారు ఈరోజు కూడా ఆర్థిక వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ముఖ్యంగా చంద్రుడి యొక్క సంచారం ద్వితీయ స్థానంలో ఉండటం, తర్వాత వచ్చేప్పటికి వ్యయ స్థానంలో లాభస్థానంలో శని మరి స్తబ్దంగా అంటే వక్రించి ఉండటం, దీనివల్ల కూడా మనకి రావాల్సిన లాభాలు సకాలంలో పొందలేకపోవటం అనేది, తర్వాత మిత్రుల విషయంలో కూడా ఏదో రకమైన కొంతవరకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తాయి. అలాగే ప్రతి మనిషిని ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని అగమ్య గోచరమైన పరిస్థితి. ఇదిగో నీ పని ఇట్టే అయిపోతుంది అని ఆశ చూపి మోసగించే వాళ్ళు కూడా ఎక్కువగా పెరగటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్యన కూడా ఇట్టే కోప తాపాలు ఎక్కువగా ప్రదర్శించడం అనేది కూడా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.